ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో ఈ దినము నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవ సేవకులు, అభిషక్తులు, పెద్దబాబు గారు రాజబాబాయ్ గారికి, అలాగే చిన్నబాబు గారు స్టీఫెన్ రాజయ్య గారికి, అలాగే దైవ సేవకురాలైనటువంటి నా సహోదరిమణులు ఇరువురికి కూడా, అలాగే కూడి వచ్చినటువంటి కోడండ్రు ముగ్గురికి, అలాగే సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారికి, స్థానిక సంఘమైనటువంటి విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే ఉప్పాడు నుంచి కూడా వచ్చినటువంటి సహోదరులు వారికి కూడా నా ప్రత్యేకమైన వందనములను తెలియపరుచుకుంటూ, ఇప్పటి వరకు మ్యూజిక్ చేసినటువంటి బిడ్డలు పేర్లు అయితే నాకు గుర్తులేదు, మంచి సంగీతం అందిస్తూ ఉన్నారు. ప్రభు పరిచర్లు మీరు మరింతగా బహుగా వాడపడాలని ఆశపడుతూ ఉన్నా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మీ అందరికంటే ఒక అడుగు ఎత్తులో ఉన్నటువంటి నేను గొప్పవాడినని నేను తలంచట్లేదు, కానీ ఏదో ఒక అడుగు కింద ఉన్నారని చెప్పి మీరు తక్కువవారని కాదు. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఆయన కట్టడంలో మనమందరం కూడా ఒక శిల్పకారులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మరి దేవుని వాక్యమును విందాం. సమయం చెప్పారు, ఈ పాటికి అయిపోద్ది నాన్నగారు అసలుకి అని చెప్పాను అన్నారు. ఆలస్యం అవటానికి కూడా కారణాలు చెప్పారు. మంచిది. కొద్ది సమయం దేవుని వాక్యమును విందాం. ఒకానొక దినము ఒక సభను ఏర్పాటు చేసి ఆ సభలో ప్రసంగించడానికి అని చెప్పి ఒక ప్రసంగికుడిని పిలిచారు. ప్రసంగికుడు సభను తీరి చూసి తన జేబులో ఉన్నటువంటి 2000 రూపాయల నోటు తీసి, ఇది ఎవరికి కావాలి అని చెప్పాను. ఎవరు కూడా మీలాగే సైలెంట్ అయిపోయారు. కానీ హృదయాల్లో రకరకాలైన ఆలోచనలు. ఏంటి, 2000 రూపాయల నోటు తీసండి, అడిగితే నిజంగా ఇస్తాడంటావా? అడిగితే అందరిలో నవ్వులు మారి అయిపోతామా? అవమానం అవుతుందా? అసలుకి పాస్టర్ గారి జేబులోకి 2000 రూపాయల నోటు అనుకోకుండా ఎలా హఠాత్తుకు వచ్చింది? ఇలాగూ రకరకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు, సంశయాలు పెట్టుకుని మౌనంగా ఉన్నటువంటి తరుణంలో చిన్నపిల్లవాడు అన్నాడట, అయ్యగారు నాకు ఇవ్వండి అన్నాడండి. వారు మాట్లాడకుండా ఆ సేవకుడు ఆ పిల్లవానికి 2000 రూపాయల నోటు ఇచ్చేసి అందరూ కూడా నిర్ఘాంతపోయారు. కారణం, అర్రే నేను ఎందుకు అడగలేకపోయాను, నేనెందుకు నాకు ఇమ్మని చెప్పి అడగలేకపోయాను అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తమ్ము తాము నిందించుకుంటూ ఆశ్చర్యపోయారట. కాబట్టి ప్రభునందు ప్రియ కూడి వచ్చినటువంటి స్థానిక సంఘ బిడ్డలారా, నా సహోదరి సహోదరులారా, మీలో ఉన్నటువంటి సంశయాలు, సందేహాలు కొంచెం సమయం పక్కన పెట్టేసి దేవుని వాక్యం మీద మనము విశ్వాసంతో విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఒక వాగ్దానంతో కూడినటువంటి వచనాన్ని చదువుకొని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మీ మీద మనుషులను, పశువులను
విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును, పూర్వం ఉన్నట్టు మిమ్ములను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. అప్పుడు నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించిన గాక. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మీ హృదయాన్ని ఈ రాత్రి ఈ వాగ్దానమును దాటిపోనీయక గట్టిగా పట్టుకొనండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి ఆ వాగ్దానము? మునుపుటి కంటే అధికమైన మేలులు, మునుపటి కంటే అధికమైనటువంటి మేలులు అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భూమి ఆకాశములను సృష్టించినటువంటి దేవాది దేవుడు ప్రియులారా, మాట తప్పనటువంటి వాడు, మాట ఇచ్చి తప్పక దానిని నెరవేర్చేటువంటి వాడు, ఏదైనా మాట్లాడితే దానిని చేయుటకు శక్తి కలిగిన, సమర్థము కలిగిన, నమ్మదగినటువంటి దేవుడు ప్రియులారా. భూమి ఆకాశములు గతించినప్పటికీ కూడా, ఆకాశ తారలో నేల రాలినప్పటికీ కూడా, తను ఇచ్చినటువంటి వాగ్దానమును తప్పక నెరవేర్చగలిగినటువంటి దేవాది దేవుడి ప్రియులారా, ఈ రాత్రి మనకిస్తున్నటువంటి వాగ్దానము మునుపటి కంటే అధికమైన మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రియులారా, మునుపటి కంటే అధికమైనటువంటి మేలు. మునుపు మీరు కలిగి ఉన్నటువంటి క్షేమము కంటే రాబోతున్నటువంటి దినములలో ప్రియులారా, దేవుడు అధికమైన మేలులు మీకు కలుగ చేయబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మునుపు మీరు కలిగి ఉన్నటువంటి సౌఖ్యము కంటే రాబోతున్నటువంటి దినములలో ప్రియులారా, అధికమైనటువంటి సంతోషమును దేవుడు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. చెప్పిన టైం దాటిపోయింది కదా, 9ంటికి పంపించేస్తా అన్నాడు మీ పాస్టర్ గారు. ఇంకా టైం అయింది కాబట్టి అని చెప్పి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఈ వాక్కును మీ హృదయాలను తాగుతూ ఉంటూ ఉండగా మీకై మీరు స్పందించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్కు మిమ్మల్ని దర్శిస్తూ ఉంటూ ఉండగా మీకై మీరు స్పందించాలి. ప్రైజ్ ది లార్డ్. మీకై మీరు చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మునుపు మీరు కలిగి ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే దేవుడు రాబోతున్నటువంటి దినములలో గొప్ప ఆశీర్వాదములు మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. మీరు ఇప్పుడు కలిగి ఉన్నటువంటి అభిషేకము కంటే రాబోతున్నటువంటి దినములలో ప్రియులారా, దేవుడు గొప్ప అభిషేకమును మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఇప్పుడు జరిగించినటువంటి కార్యముల కంటే రాబోతున్నటువంటి దినములలో ప్రియులారా, గొప్ప కార్యాలను, ఘనమైన కార్యాలను దేవుడు మీ పట్లగా జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు జరిగేటువంటి పరిచర్యల కంటే రాబోతున్నటువంటి దినములలో ప్రియులారా, అధికమైనటువంటి పరిచర్యలు, గొప్ప పరిచర్యలు దేవుడు మీ పట్లగా జరిగించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఒకప్పుడు మోసగాడు. యాకోబు ఒకప్పుడు అబద్ధాల కోరి. యాకోబు ఒకప్పుడు వంచకుడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వంచకుడు, మోసకుడు, దొంగ అయినటువంటి యాకోబును
దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే, ఎంతగా ఆశీర్వదించాడు అంటే, యాకోబును ఇజ్రాయేలుగా మార్చి తన పేరు మీదనే ఒక దేశమును స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు, పితరుల్లో ఒకరినిగా, మూల పితరునిగా ప్రియులారా యాకోబును నిలవబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. యోసేపు ప్రియులారా పరాయి దేశంలో చేయనటువంటి నేరమును బట్టి దోషిగా ఎంచబడ్డాడు, అవమానం పొందాడు, తల దించుకున్నాడు. కానీ నా దేవుడు ఏం చేశాడో తెలుసా? తల దించిన చోటే అందరూ తల ఎత్తుకుని చూసేలాగా నిలవబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యెఫ్తా ఒక దినమున ప్రియులారా తన సొంత రక్త సంబంధి ప్రజల చేత ప్రియులారా బయటికి నెట్టివేయబడ్డాడు. మాతో నీకు పొంతన లేదు, పొత్తు లేదు, నీకు మాకు సంబంధం లేదు అని చొక్కా పట్టుకుని బయటికి గెంటి వేసినటువంటి పరిస్థితి అన్నమాట. అటువంటి యెఫ్తాను ప్రియులారా దేవుడు ఏం చేశాడు? ఎవరైతే తృణీకరించారో, ఎవరైతే నెట్టివేశారో వారి మీదే అధిపతిగా దేవుడు నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, దోషకుడు అయినటువంటి సౌలును పౌలుగా మార్చి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా కొత్త నిబంధన సంగమునకు ప్రియులారా గొప్ప పరిచర్యను అందించినటువంటి భక్తాగ్దేశ్వరుడుగా దేవుడు ప్రియులారా పౌలుని నిలవబెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రతి వారి యొక్క జీవితంలో కూడా 2 అనుభవాలు ఉంటాయి. ప్రతి వారి జీవితంలో కూడా ఒకనాటి సాక్ష్యం, రక్షింపబడిన తర్వాత మరి యొక్క క్రీస్తులో బాప్తిసము పొందిన తర్వాత మరి యొక్క సాక్ష్యం. ఆమేన్. హల్లెలూయా. కొందరి అనుభవాలు చేదు, తర్వాత అనుభవాలు మధురంగా దేవుడు మార్చివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా అందుకే ప్రభు అంటున్నాడు, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖమును నేను సంతోషంగా మారుస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఒక మనుషుని యొక్క జీవితంలో ప్రియులారా, ఈ మానవ జీవితంలో ప్రియులారా సుఖ దుఃఖముల కలయికే మానవ యొక్క జీవితం. పగలు రేయి కలయిక యొక్క ఒక దినముగా ఎలాగైతే మనము పరిగణిస్తామో ప్రియులారా, అలాగే ప్రియులారా ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషుని యొక్క మనుగడలో కూడా ఒకప్పుడు జీవితము యేసుక్రీస్తులో రక్షింపబడిన తర్వాత మరి ఒక సాక్ష్యము ప్రియులారా, అలాగే సుఖ దుఃఖముల కలయిక ప్రియులారా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. కానీ దేవుడు నమ్మకస్తుడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నమ్మదగినవాడు. మనం దేవుని వాక్యంలో చూస్తే పిల్లరా ఒకప్పుడు దుఃఖపడినటువంటి మాట వాస్తవమే. మీరు బాధపడినటువంటి మాట వాస్తవమే. జరిగినటువంటి సంఘటన బట్టి, కలిగినటువంటి విపత్తును బట్టి మీరు ఎంతగా ఏడ్చారో నా దేవుడు మీ నోట నిండా నవ్వు ఉంచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతగా నువ్వు కన్నీరు కార్చావో, ఎంతగా నువ్వు గుండెలు పగిలంగా అలిసి సొమ్మసిల్లిపోయావో, అంతగా దుఃఖించావో, నీ నోట ఆయన నోట నిండా నవ్వును నా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
దుఃఖానికి ప్రతిగా నవ్వును, ఆనందాన్ని నీ జీవితంలో ఉంచేటువంటి దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనము లేయాని జ్ఞాపకం చేసుకుంటే, లేయ యొక్క జీవితము నిట్టూర్పులతో కూడినటువంటి జీవితం, దుఃఖము, ఎంతో మూలుగులతోనూ ప్రియులారా దుఃఖముతో కూడినటువంటి నిట్టూర్పులతో కూడి ఉన్నటువంటి జీవితమై ఉన్నది. తన బాధ ఎవరికి కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు. కన్న తండ్రికి చెప్పుకుందామా? ఏమంటాడు? అమ్మా, నీకు పెళ్లి చేసేప్పటికే నా ప్రాణాల మీదకి వచ్చింది కదా, ఎలాగొల్లా మోసము ఏదో ఒక రకంగా నీకు పెళ్లి చేసా కదా, ఇంకా నేనేం చేయగలనమ్మా అని చెప్పి అంటాడు. చెప్పుకుంటే తీరే బాధ కూడా కాదు. కాబట్టి ఎవరికి కూడా తనలో ఉన్నటువంటి ఆ బాధను చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా కాదు. ఆమె జబ్బు కలది, రూపస్ కాదు, అందగత్తి కాదు. తన సహోదరి అయినటువంటి ఉండే అందగత్తే చూసారా, ఆ మాత్రం తన సహోదరి అంత అందగత్తే కాదు. నిట్టూర్పులతో కూడినటువంటి జీవితం, భర్త యొక్క ప్రేమ కోసం, భర్త యొక్క ఆప్యాయత కోసం అలమటించినటువంటి సహోదరి. ఎవరైనా సహోదరి, సహోదరుడా, ఎవరైనా ఒక స్త్రీది భోజనాన్ని పంచుకుంటుంది కానీ జీవితాన్ని పంచుకోవటానికి ఇష్టపడదు. కానీ లేయా యొక్క జీవితాన్ని నలుగురు పంచుకున్నారు. అర్థమవుతుందా? అయినప్పటికీ కూడా ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఒక్క పాలు కూడా లేయాకి ఆ ప్రేమ దక్కలేదు. ఎంతో విచారించింది, తన భర్త యొక్క ప్రేమ కోసం ఎంతగానో పరితపించింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఒక బిడ్డని ఇచ్చాడు, ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని చూసి సంతోషించింది, ఆనందించింది, అనుకుంది నా శ్రమను దేవుడు చూశాడు అని చెప్పి అనుకుంది. కానీ ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భర్త యొక్క ప్రేమ మాత్రం ఆమెకి దొరకల. రెండవసారి కూడా దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని మరి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ప్రియులారా, ఆమె అనుకుంది దేవుడు నా శ్రమను చూశాడు అని చెప్పి అనుకుంది. కానీ ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కుమారునికి ఏమని పేరు పెట్టింది? షేమ్యా. కానీ ఆమె అనుకున్నట్లుగా జరగల. నేను దేశించబడటం దేవుడు చూశాడు అని చెప్పి అనుకుంది. కానీ ప్రియులారా, ఆమె జీవితం అలాగే దేశాలతోనే అవమానాలతోనే కొనసాగింది. తదుపరి ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేవి మరి ఒకసారి అనే కుమారుడు మూడవ కుమారుడిగా లేవి అనేటువంటి కుమారుడిగా వచ్చాడు. ఆ తరుణంలో అనుకుంది, ఇంకేముంది, నా భర్త ముగ్గురు కుమారులు నేను కన్నాను కదా, నన్ను హత్తుకుంటాడు అని చెప్పి అనుకుంది. కానీ ఆశ కాస్త నిరాశే అయ్యింది, కానీ ఆశగానే మిగిలిపోయింది. కానీ భర్త యొక్క ప్రేమను మాత్రం ఆమె పొందలేకపోయింది. మరి ఒకసారి ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రియులారా, ఇంటికి వెళ్ళినాక చదవండి, ఎందుకంటే ఈ రెఫరెన్స్లు చదివితే లేట్ అవుతుంది. 29వ అధ్యాయంలో మీరు చూడండి, 35వ వచనంలో మనం చూస్తే, చివరికి కుమారుని కొన్నప్పుడు అతనికి యోధా అని చెప్పి 4వ వానికి పేరు పెట్టింది. యోధా అనగా స్తుతించు అంటే స్తుతి. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క కుమారుని ఆమె కనినప్పుడు ప్రియులారా, ఆమె అతనికి పెట్టినటువంటి పేరు యోధ. యోధ అనగా స్తుతి. నేను ఇక ప్రభువును స్తుతిస్తాను అని చెప్పి ఆమె ఒక నూతనమైనటువంటి నిర్ణయము తీసుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక నూతనమైనటువంటి తీర్మానమును ప్రియులారా ఆమె తీసుకుంది. ఏమిటి? ఇక నేను నా దేవునిని నేను స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె అలా తీర్మానం చేసుకుందో, ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తూ ఉన్నదో ప్రియులారా, మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు బైబిల్లో చూడండి, యోధా గోత్రపు సింహము అని చెప్పి వర్ణించబడుతున్నటువంటి ఆయన యోధా గోత్రములో జన్మించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఆయనను స్తుతిస్తాను అని చెప్పి ఒక తీర్మానము చేసుకుందో, తీసిరా ఆ యొక్క ఆమె కుమారుని ఆ వంశములో నుండే రక్షకుడైనటువంటి యేసు ప్రభు ఉద్భవించాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యోధా గోత్రములో జన్మించాడు. ఆయన స్తుతుల మధ్య నివాసము చేసేటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే స్తుతుల ద్వారా ఆమె ఆదరణ పొందుకోగలిగింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతిస్తూ ఉన్నప్పుడు మనము చింత యావత్తు కూడా మర్చిపోతాం. అర్థమైన మరి చాపట్లు కొడతారు అనుకున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించడం వలన ప్రియులారా ఆశీర్వాదమును పొందుకుంటాము. స్తుతించిన కొలది ప్రియులారా నీలో ఉన్నటువంటి ఆ చింత నిట్టూర్పులు ప్రియులారా తొలగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ప్రియులారా స్తుతించి చూడండి. అవి కొండలాంటి సమస్యలు అయినా కూడా ప్రియులారా అవన్నీ కూడా కరిగిపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లేయా ఎప్పుడైతే నేను ఆయనను స్తుతిస్తాను అని చెప్పి తీర్మానం చేసుకుందో ప్రియులారా, లేయా కుమారుడైనటువంటి యోధా యొక్క వంశముల ప్రియులారా లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఇక మీదట మనుషుల యొక్క ప్రేమ కొరకు అండి మీరు ఎదురు చూడవలసిన పని లేదు. మనుషుల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూడవలసినటువంటి పని లేదు. కల్వరి ప్రేమ మీ హృదయాలను సంపూర్ణముగా నింపును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అంటాడు కదా కీర్తనకర్త 136వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుతారా? చదవండి. 136వ కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరముండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. ఆయన కృప నిరంతరము ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయనకు స్తుతులు చెల్లించండి. దేవునికి మహిమ కలుగునగాక. ఎల్లప్పుడూ, నెలకొకసారే కాదు. మీ పాస్టర్ గారు మా అబ్బాయి నెల నెల అంటున్నాడు స్తుతి కోట. నెల నెల కాదు, ఎప్పుడు స్తుతించండి మీరు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటూ ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ అన్నాడా? ప్రైజ్ ది లార్డ్.
భిక్షల్ గారేగా, ప్రైజ్ తెల్ల కదా, ప్రైజ్ తెల్ల. ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ ఏమండి యెహోవాను సన్నతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కీర్తి నా నోట ఉంటుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల మధ్యనైనా సరే ప్రభువుని చెప్పాలి. సాధ్యమా? చెప్పండి, సాధ్యమా? స్తుతించాలి అన్నారు. సాధ్యమా? సాధ్యమే. చప్పట్లు కొడతలేదు మీరు. నిద్ర వచ్చిన వాళ్ళకి వెళ్ళే ఉండాలి. నాకేం కనపడదు, నాకు చూపు తక్కువ. ప్రైజ్ తెల్ల. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మీరు నిద్రపోయినా మీకు మంచి అవకాశం, ఎందుకంటే నాకు అందుకు కనపడదు. ప్రైజ్ తెల్ల. అందుకే కొంచెం చప్పట్లు కొడుతున్నానంటే నా మాటలు వింటున్నారని నాకు అర్థం. ప్రైజ్ తెల్ల. హల్లెలూయా. అది సంగతి. కాబట్టి ఎక్కడికి వచ్చిన నేను ఎల్లప్పుడూ కూడా ఆయనను స్తుతిస్తా. ఆయన కీర్తి నా నోట ఉంటుంది. సాధ్యమా? ఏమండి? చూడండి, సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నది. దేవునిని ప్రేమించు వారికి ఏమండి మేలు కలుగుటికే చెప్పాలి, సమస్తము సమకూడి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎటువంటి పరిస్థితులలోనైనాను ఆయనను స్తుతించుట చెప్పాలి మీరే, సాధ్యమే. అవునా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నష్టం జరిగినప్పుడు స్తుతించటం సాధ్యమా? యోబు దేవునిని ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా నామముకి స్తుతించాడు. మరి సాధ్యమే కాదా? ప్రైజ్ ది లార్డ్. మా అక్కలు చెప్పట్లా, బుర్రూపుతం కాదు. బుర్రూపితే చెప్పే కదా, నాకు కనపడదని నోటితో చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా ప్రభువుని స్తుతించాలి. చూసారా? ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతించేటువంటి అనుభవమును మనం అందరం కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అసలు దావీదు ఎటువంటి పరిస్థితుల్లో స్తుతించాడు ఆ కీర్తనలో చూస్తే మనకే అర్థమవుతుంది. ఆ కీర్తనల పై భాగాన్ని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఏమండి ఆ మాట, ఆ కీర్తన రాస్తూ ఆ మాట రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదును ఒకవైపే తన మామైనటువంటి సౌలు తరుముతున్నాడు, దొరికితే వేసేద్దామని. అర్థమైందా? ఎప్పుడు దొరుకుతాడా అని నిత్యం కూడా నిద్రపోకుండా తరుముతా 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 అని. ఓ పక్కనేమో అబీమెలెకు అనేటువంటి వాడు ఈ రాజు ఏమంటే దావీదుని చెప్పలే అవమానకరంగా మాట్లాడుతున్నాడు, అవమానిస్తూ ఉన్నాడు. చూసారా? ఇటువంటి పరిస్థితులలో స్తుతించటం సాధ్యమా? కానీ ఏం చేశాడు? స్తుతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్తుతించాలి. ఎప్పుడైతే మనము దేవుని స్తుతిస్తూ ఉంటామో ప్రియులారా, అప్పుడు నా దేవుడు నీ జీవితంలో కార్యమును జరిగిస్తాడు. ఆమేన్. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడినప్పుడు భూమికి పునాదిని వేసిన వాడు ఎప్పుడు వేసాడంట? ఎప్పుడైతే మాకెందుకంట, నువ్వు చెప్పేది ఏంటో చెప్పుకుంటే మేమేం లేదండి అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. అలా ఎప్పుడు వేసాడు? చూసారా? చూసారా?
పరలోకంలో ఏమనిపిస్తుందండి? ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. స్తుతించు. పరిస్థితి ఏమైనా, పరిణామములు ఏమైనా, ఏది ఎదురైనా, ఏం జరిగినా స్తుతించు. ఎరికో కోట గోడలను సైతం నా దేవుడు కోల్చబోతావు అన్నాడు. నమ్మిన వారు గట్టిగా చాపర్లు కొట్టి దేవుని నామమున మహిమ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతులు చెల్లించు. ప్రతి పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు, కలవరపడవద్దు, భయపడవద్దు. మనుషుల ప్రేమ కొరకు, మనుషుల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూడొద్దు. పరిస్థితి ఏమైనా, పరిణామంలో ఏదైనా ప్రభువును స్తుతించు. దేవునికి మహిమ కలుగున గాక. ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించు. నా దేవుడు భూ దగ్గరికి వెళ్ళింది, తన హృదయాన్ని కమ్మరించింది. చూసారా? ప్రార్థన చేసింది. తన ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి అంట ఇక దుఃఖముఖిగా ఉంటే మానేసిందంట. అంటే సంతోషంగా ఉంటుంది. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక ఆనాటి నుండి ఆమె దుఃఖపడటం మానేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మౌనంగా ఉంది. మౌనముగా ఉండటం యెహోవాను స్తుతించడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన తన కార్యములు మన జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఏం చేయాలండి? ఆయన కార్యాలను బట్టి ఏదైనా సరే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా గడిచినటువంటి దినములలో దేవుడు చేసినటువంటి మేలులను మర్చిపోవద్దు. దేవుడిని పట్లగా చేసినటువంటి కార్యాలను మర్చిపోవద్దు. దేవుడిని పట్లగా చేసినటువంటి ఉపకారములను మర్చిపోవద్దు. దేవుడిని పట్లగా చేసినటువంటి మేలులను మర్చిపోవద్దు. పొందినటువంటి మేలును బట్టి, చేసినటువంటి కార్యమును బట్టి ఈ దినము మనం సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కార్యమే, దేవుని యొక్క ప్రేమే అని చెప్పి దేవునిని నువ్వు స్తుతిస్తూ ఉండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవుడు నీ పట్ల నూతనమైన మేలులు చేస్తాడు. నూతన ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి సంతోషము, ఆనందమును, మేలులు, ఆశీర్వాదములు, ఆయన కృపను నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి మేలు మర్చిపోకండి, స్తుతించండి. స్తుతించడానికి కారణం కావాలా? ఇలా ఉన్నామంటే స్తుతించడానికి ఇది చాలదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా ఆయనను మనము స్తుతించేటువంటి వారంగా ఉండాలి. చూసారా? దేవుని కార్యాలు మర్చిపోకూడదు. దేవుని కార్యాలు మర్చిపోకూడదు. దేవుడి చేసినటువంటి మేలులను అనేకమైనటువంటి మనం తలంచుకుంటూనే ఉండాలి. 106వ కీర్తనలో అంటాడు, 13వ వచనంలో ఒకసారి చూద్దామా? అంటే నాకు టైం చెప్పారు, అందుకని నేను పరిగెత్తవలసి వస్తుంది. మా అక్కయ్య తీసింది, మంచిది, థ్యాంక్స్ అమ్మా. ఏంటంట? ఎవరు మన పితరులు ఇశ్రాయేలీయులు ఏం చేశారంట? మర్చిపోయారు. ఏం మర్చిపోయారు? దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోయారు. దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుతాలు మర్చిపోయారు. ఐగుప్తు దాస్యత్వంలో ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు తన ప్రజలను జ్ఞాపకం చేసుకుని, తన భక్తులకు ఇచ్చినటువంటి వాగ్దానములను జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దాస్యత్వం నుండి వారిని విడిపించి ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి అద్భుతాలను జరిగించి ఐగుప్తు దేశం నుండి వారిని విడిపించి వాగ్దాన దేశమైనటువంటి కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఏమండి, ఎర్ర సముద్రం అడ్డుగా వస్తే ఏం చేశాడు? 2 పాయలుగా చేసి ఆరినటువంటి నేలను ప్రియులరా ఆవుల వైపుకి విన్నారు, చూశారు, దేవునిని మహిమపరిచారు. తంబరులను పట్టుకుని
కట్టుకుని, స్త్రీల బృందం అయితే డాన్సులు వేస్తూ పాటలు పాడుకుంటూ ఏం చేశారు? దేవునికి కీర్తనలు పాడారు. పాడుతూ 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 ఉండవలసినటువంటి వాళ్ళు ఏమైపోయారంట? ఉందా? ఎవరు చదివింది అక్క? మర్చిపోయారా? మర్చిపోయి ఏమన్నా ఉంది అక్కడ? వెంటనే అబ్బా, గోడ కొట్టిన బంతిలి అంత స్పీడ్కి వచ్చేసిందో, వెంటనే రివర్స్ వచ్చేసింది. మర్చిపోయారంట. మర్చిపోకూడదు. ఎప్పుడైతే దేవుని మేలులను మర్చిపోతావో, దేవుని కార్యాలను మర్చిపోతావో ప్రియులారా, ముందున్నటువంటి ప్రయాణం ఛేదమయమైపోతాయి. అర్థమవుతున్నాయమ్మా నా మాటలు? ప్రజల హల్లెలూయా. ఏమైందంటే మన వాళ్ళకి డ్యాన్స్ చేసేపటికి మంచి దాహం వేసిందంట. ఆతృతతో ఎక్కడైనా చూద్దాం, వాటర్ తాకాలి కదా. ప్రయాణం చేశారు, చూశారు, ఎక్కడ కనపడలా. ఏ ప్రాణం పోతుందిరా బాబు అనుకున్నారు. కానీ ఇంతలో చెప్పండి, కొంత నీరు కనిపించింది. ఆతృతతో వెళ్ళారు. తాగుదామని దోసులతో తీసుకుని ఏమండి తాగుదామని ప్రయత్నం చేశారు. నోట్లో పోసుకుంటే చదో అనా. కారణం ఏంటి? దేవుడు చేసిన మేలను మర్చిపోయావా? అంతే. అర్థమైందా? మధురంగా సాగవలసినటువంటి జీవితంలో చేదు వస్తుంది. కాబట్టి ప్రభువుని స్తుతించు. దాసుడైనటువంటి మోషే ప్రార్థన చేశాడు. దేవునికి తన గోడను వినిపించాడు. ఏం చెప్పాడు? వెంటనే ఈ పక్కన ఏమైనా ఉంది? చెట్టు కొమ్మని తీసుకెళ్ళి దాంట్లో వేసాడా? ఏమైంది? చప్పట్లు కొట్టమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేసిన మేలుల మరొక అవి చిన్నమైన పెద్దమైనా సరే, చిన్న కార్యమైన పెద్ద కార్యమైనా సరే, ప్రతి ఒక్క విషయాన్ని బట్టి, కార్యమును బట్టి, చూపిన కృపను బట్టి, అననిత్యము నీ పట్ల, నా పట్ల, మన పట్ల నూతనమైనటువంటి వాత్సల్యతను కనబరుస్తున్నటువంటి ప్రభువును మనము స్తుతించే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? నిత్యము స్తుతించండి. నిత్యం కూడా స్తుతించండి. ప్రజల ఇంకొక విషయం చెప్తేనే టైం చూసుకుంటున్నా. సరే చూడండి, దేవుని కార్యాలు మేలులు మన జీవితంలో చూడాలి అంటే త్వరగా చెప్తేనే చూడండి. ద్వితీయోపదేశకాండంలో 28వ అధ్యాయంలో చూడండి. అందరికీ తెలిసిన మాటలే చెప్తా, కొత్తగా ఏం చెప్పలేం. మీరు అయ్యగారులు చెప్పినయే చెప్తా ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి, చదవాలి. చదువుకున్న వారు చాలామంది నిన్ను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుని మాట మనం వినాలి. దేవుని మాటను వింటే నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మాట విని ఆశీర్వదించబడినటువంటి వారు ఉన్నారు. ఆయన మాట వినక చెప్పాలి. ఆ మాటలు నేను అన్నాను. నష్టపోయిన వారు కూడా చెప్పండి, అనుకోండి. కాబట్టి దేవుని మాట చెప్పండి, దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట వింటే మన జీవితానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి. ప్రజలో హల్లెలూయా. దేవుని మాట మనం వినాలి. దేవుని మాట వింటే మనం బ్రతుకులో అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని మాట మనం వింటే విశ్వాసం కలుగుతుంది. చప్పట్లు కొడతల్లా. ప్రజలో దేవుని మాట మనం వింటే స్వస్థత కలుగుతుంది. ప్రజలో దేవుని మాట మనం వింటే భూమి మీద ఉన్నటువంటి సమస్తమైనటువంటి మంచి పదార్థములన్నీ కూడా మనము అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని మాట మనము వింటే సుఖము క్షేమము మన జీవితంలో మనము అనుభవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను ఈ మాటలు చెప్పుకుంటే రిఫరెన్స్లు మీకు ఇవ్వండి, టైం అవుతుంది, చెప్పిన టైం అవుతుంది కదా. అర్థమైందా? చెప్పాల్సిన విషయాలు బోల్డ్ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతేకాదు, దేవుని మాట మనం వినాలి. దేవుని మాటను వింటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులందరిలో కూడా నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటను వింటే 81వ కీర్తనలో ఇది మాట చదువుకుందాం. 13వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలు నువ్వు నా మాట వినిన ఎడలా చెప్పాలి ఎంతో. ఏం చేస్తాడంటే అక్కడ చదువు, కింద వరకు 16 వరకు చదువు. ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. పదిహేను 16 చదివి అక్క, 15-16 చదివి. చదివమ్మా, చదివా. 13 చదివమ్మా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అండి నా దిక్కు నీవే అంటాడు. ఏమంటాడు? నా దిక్కు. ఏ దిక్కు? తూర్పు దిక్కు, పడమటి దిక్కు. అయ్యా నాకు నువ్వే దిక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవే నాకు ఆధారం, నీవే నాకు సహాయం చేయాలి. లోకంలో నాకు ఎవరు సహాయం చేయరు, నువ్వే నాకు దిక్కే అంటాం కదా. మనం అంటాం కదా అప్పుడప్పుడు, అయ్యా నేను ఎవరిని లేదయ్యా, నువ్వే నాకు దిక్కే, నువ్వే చేసి పెట్టాలయ్యా అంటారా? అంటే అది అలా అన్నాడు. ఏం చేశాడు? వెంటనే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. యుద్ధం ఎలా చేయాలి చెప్పాడు. అదే రకంగా ప్రిపేర్ చేశాడు. చక్కగా పాటలు పాడుతున్నారంట, దేవుని స్తుతిస్తున్నారు అండి. గొప్ప విజయం ఉన్న దేవుడు ఇచ్చాడే లేదా? ఎవరు చేశారు యుద్ధం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షంగా ఉంటే దేవుడే మన యుద్ధాలన్నా జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుడే మనం, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను దేవుడే మన పక్షంగా ఉన్నప్పుడు 2-3 కార్యాలు నేను చెప్పి ముగిచ్చేస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మొదటిగా యుద్ధాలు ఆయన చేస్తాడు. ఓకేనా? రెండవదిగా 138వ కీర్తన 8వ వచనం చదువుతారు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. యెహోవా నా పక్షముగా కార్యము సఫలము చేస్తాడు. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను నీవు విడిచిపెట్టకము. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా నా పక్షముగా కార్యము. దేవుడు మన పక్షంగా ఉంటే మన కార్యాలన్నీ చెప్పలేక అర్థమవుతుందా? మా భాష అర్థమవుతుందా? మన కార్యాలన్నీ ఆయనే సఫలం చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తూ ఉన్న రాగల దినములలో ప్రియులారా, దేవుడు మీ పక్షముగా నిలుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీ పక్షముగా నిలిచి మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యమును యేసుక్రీస్తు నామములో జరిగించునుగాక. రాబాషాక రుఖందరల బ్రియరోద సాబాబా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఆయన మన పక్షంగా ఉంటే నీ కార్యాలన్నీ సఫలం చేస్తాడు. యేసుకి దేవుడి తోడుగా ఉన్నాడంటే ఏది చేస్తే పట్టిందల్లా బంగారం అయిపోయిందంట. ప్రతి కార్యాన్ని చెప్పండి అన్న అక్క, ప్రతి కార్యము సఫలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈ దినము మీరు తలపెట్టిన మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా తలపెట్టినటువంటి కార్యమును యేసుక్రీస్తు నామములో ఆయన్నే దానిని సఫలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఎలియాజరు ప్రియులారా తలపెట్టినటువంటి కార్యమును దేవుడు సఫలపరచినట్లుగా మీరు తలపెట్టినటువంటి కార్యమును కూడా నా దేవుడు సఫలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ దినము అడుగుతావా, అయ్యా యేసయ్యా నా పక్షముగా నువ్వు నిలబడయ్యా, నా పక్షముగా నువ్వు ఉంటే నేను తలపెట్టిన ప్రతి కార్యమును సఫలపరుస్తావు. కాబట్టి నా పక్షంగా నువ్వు నిలబడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన పక్షం ఉండాలి. పార్టీ వాళ్ళు ఉంటే ఒక పార్టీలో వాళ్ళకి ఇంకొక పార్టీలో ఏది జరగదు, అవునా? ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి కొన్ని కార్యాలు జరుగుతాయి, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కొన్ని కార్యాలు జరుగుతాయి. అవసరం ఎదురు చూడొద్దు అండి. ఇప్పుడు పొలం తినేటప్పుడు 2 ఎద్దులు కావాలి, అవునా? నేను కూడా వ్యవసాయం కూడా చేసేయాలి అమ్మా. 2 ఎద్దులు కావాలి. 2 ఎద్దులు కట్టినప్పుడే దుక్కిని దొనగలం, బండిని లాగ, ఒకదానితో కుదరదు. కాబట్టి సహకారి అంటే ఒక పక్కన మనం కాడేసుకుంటే రెండో పక్కన ఆయన మరొక ఎద్దుగా నీకు సహకారిగా ఉండి నీకు అన్నిటిలో సహకరిస్తాడు. అర్థమైతే చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు విషయంలో దేవుడు ఎలా సహకారి అయ్యాడో మీరు తలపెట్టినటువంటి ప్రతి కార్యమునకు కూడా నా దేవుడు అలాగున మీకు సహకారిగా నిలుచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దూరంగా ఉండి రాయితో కొట్టాడు కదా అండి. దేవుడు సహకారికి ఎలా అయ్యాడో చెప్తావు, ఇది చెప్పేసి ముగిస్తా అమ్మా. దేవుడు దావీదుకి సహకారిగా ఎలా అయ్యాడంటే, ఈయన రాయి పెట్టుకుని కొట్టాడు కదా, కొడితే ఆయన ఏం చేశాడు? ఇట్లా అంటే ఎవరైనా ఏం చేస్తాడు? ఇట్లా పడ్డాడు, అవునా కదా? కానీ ఆయన ఎలా పడ్డాడు? కారణం ఏంటంట? కొడతాం ముచ్చులు గుట్టులో కొట్టుంటాడు అంటారా, ఇక్కడ కొట్టుంటాడు, టమేళ్ళని పెడి ఉంటాడు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక అదే సమయం దావీదు ఏం చేశాడు? పరిగెత్తుకెళ్ళాడు, వాడి కత్తే తీసాడు, వాడి తలనే వేసేసాడు. కోరిక నెరవేరిందా లేదా? అర్థమైతే చప్పలు కొట్టండి అక్క. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు ఆయన అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. ఒబేసీలను ఏం చేశాడంటే ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాడు. యెహోషువ కాలంలో నుంచి ప్రయత్నం చేశారు అనేక మంది, కానీ సాధ్యం కాల. కానీ దావీదు ఏం చేశాడు? అదే ప్రార్థన. దేవుని సహకారిగా ఉన్నాడు కాబట్టి ఎక్కలేని ఎత్తైన కొండకు ఆయన ఎక్కాడు. అక్కడ ప్రియులారా చూడండి, సింహాసనం ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా చేతులైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నా, రాగల దినములన్నిటిలో కూడా నీ పిల్లల విషయంలోనూ నువ్వు కోరుకుంటున్నటువంటి ఏమైతే నువ్వు కోరుకుంటూ ఉన్నావో ప్రియులారా, ఆ విషయములన్నిటిలో కూడా నా దేవుడు నీకు సహకారిగా ఉండి అన్ని విషయంలో నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో మీరు ఏ కార్యములైతే చేయాలని చెప్పి ఆశ కలిగి ఉన్నారో అట్టి కార్యములన్నిటిని కూడా యేసుక్రీస్తు నామములో మీ పక్షముగా నా దేవుడు జరిగించునుగాక. ఆశగా ఉన్నటువంటి ప్రాణాలను తృప్తిపరిచేటువంటి దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రాగల దినములలో ప్రియులారా నీ ఆశను నా దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అడుగుదామా దేవుణ్ణి, అయ్యా నువ్వు నా పక్షంగా ఉండు, అయ్యా నువ్వు నా పక్షంగా ఉండు. నువ్వు నా పక్షంగా ఉంటే నా కార్యములు సఫలపరచబడతాయి. నువ్వు నా పక్షంగా ఉంటే నా యుద్ధాలను నువ్వు చేస్తావు. నువ్వు నా పక్షంగా ఉంటే నా కోరికలన్నిటిని కూడా సాధించగలుగుతాను. నువ్వు నా పక్షంగా ఉంటే నువ్వు నాకు సహకారిగా ఉంటావు. కాబట్టి ప్రభువా నువ్వు నా పక్షంగా ఉండాలయ్యా, నువ్వు నా పక్షంగా నిలబడయ్యా అని చెప్పి నోరు తెరిచి గక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అడిగితే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ పక్షంగా ఉండి నీ కార్యములన్నిటిని కూడా ఆయన సఫలపరుస్తాడు.
ఆమె హల్లెలూయా. కాబట్టి ఆయన మాట వినండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాయి. ఆమె అది తెలిసింది ఒకటే, ఆయన మాట వినటమే. ఏం చెబితేది ఆయన మాట వినటమే. అది నాకు నష్టమా, కష్టమా, బాధ, అవమానమా అని ఎప్పుడు బ్యారేజ్ చేసుకోవాలి. ఎప్పుడు వాటి గురించి ఆలోచించాల. ఏది చెప్తే అది చేశాం ప్రభు కృపలో. లోకమును లోక మనుషులని ఎవరిని ఏది పట్టించుకోవాలి అని చెప్పాడు, చేశాం. కానీ ప్రతి విషయంలో మాకు ఆయన ఇలా ఉన్నాడు, మా పక్షంగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆయన మాట విను, దేవుడు నీ పక్షంగా ఉండి నీ కార్యాలను సఫలపరుస్తాడు. దేవుడు ఇచ్చిన ఈ మాటలు దీవించబడిన కాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.